క్రమశిక్షణ కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలు ఏరుతాడు. క్రమశిక్షణ కావాలంటే ప్రధానంగా రెగ్యులారిటీ ఒకటి, పంక్చువాలిటీ ఒకటి జీవితంలో భాగంగా కావాలి. అతని జీవితంలో ఒక భాగం అయిపోవాలి. రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమం తప్పకుండా పొద్దున్న లేచి పరిగెత్తినా, లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా, చదివినా ఏదైనా క్రమం తప్పకుండా జరగాలి. స్కూల్లో కూడా ఈ రెగ్యులారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 80% అటెండెన్స్ ఉంటే కానీ పిల్లల్ని ఎగ్జామ్కు పంపరు. ఎందుకు 80% కంపల్సరీ ఉండాలనా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐన్స్టీన్ తెలుసు కదా మీ అందరికీ. E=mc² అనేటటువంటి ఫేమస్ సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి, థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రతిపాదించినటువంటి వ్యక్తి, హయ్యెస్ట్ ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తి, 160 అండ్ అబోవ్ ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఐన్స్టీనే. అలాంటి ఐన్స్టీన్ ఆ సూత్రం ప్రతిపాదించిన తర్వాత చాలా చోట్ల సెమినార్స్ ఇవ్వాల్సి వచ్చింది. చాలా చోట్ల ప్రసంగించాల్సినటువంటి అవసరం ఉండే. చాలా చోట్ల ఆయన ఇన్వైట్ చేసిండ్రు. అప్పుడు ఇలాంటి సాధనాలు లేవు. వాట్సాప్లు, వీడియోలు, లేకపోతే ఫోటోగ్రాఫ్లు అవన్నీ లేవు. కేవలం పేపర్ల మీద పేర్లు అవి వస్తూ ఉంటుండే. ఐన్స్టీన్ ముఖం చాలామందికి తెలియదు అప్పుడు. ఆ కాలం లోపల 1855 ప్రాంతం లోపల చాలామందికి తెలియదు ఆయన. అయితే ఈ ఫోన్ల ద్వారా పిలిచేటోళ్ళు, తర్వాత లెటర్ల ద్వారా పిలిచేటోళ్ళు. ఆ విధంగా ఆయన వేరే వేరే చోటికి వెళ్ళి ప్రసంగాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయనకు సొంత కారు ఉంది. ఆ కారుకు డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ కూడా ఈయన ప్రసంగించేటప్పుడు ఎదురుగా కూర్చొని వినేటటువంటి వ్యక్తి. చాలాసార్లు ఈ ప్రసంగాన్ని విన్నాడు కనుక ఓ రోజు ఆయనకి ఇంకో చోట మీటింగ్ ఉంటే డ్రైవర్ అడిగాడు, ఇంత గొప్పగా ఏముంది, నువ్వు చాలా ప్రసంగిస్తూ ఉంటూ చాలా ఆసక్తిగా వింటారు, తర్వాత నీకు సన్మానాలు, సత్కారాలు, నువ్వు గొప్ప అని చెప్తూ ఉంటారు, నువ్వు చెప్పేది ఏముంది, అది నేను చెప్పలేకపోతున్నా అన్నాడు. సరే ఐన్స్టీన్ ఏమన్నాడు అంటే, సరే ఈసారి నువ్వు ఐన్స్టీన్గా ఉండు, నేను నీ డ్రైవర్గా ఉంటా, అక్కడికి వెళ్ళాక నిన్ను ఐన్స్టీన్గా నేను పరిచయం చేస్తా, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడమన్నాడు. నేను డ్రైవర్ ప్రాంతంలో వెనక పోయి కూర్చున్నాడు ఐన్స్టీన్ డ్రైవర్ స్టేజ్ మీదకి ఎక్కి బ్రహ్మాండంగా మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఐన్స్టీన్ ఎంత బాగా మాట్లాడుతుండేనో అంతే బాగా డ్రైవర్ కూడా మాట్లాడాడు. చాలా కరతల ధ్వనులు వచ్చేసినాయి, హ్యాపీ ఫీల్ అయిపోయినారు, అందరికీ అర్థమైపోయింది కూడా. అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు ఈ డ్రైవర్ ఐన్స్టీన్ యొక్క ప్రసంగం విన్నాడు కాబట్టి, ప్యాసివ్గా విన్నా కూడా తనకు వచ్చేసింది కాబట్టి అంత అనర్గళంగా మాట్లాడేసి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. చివరికి సందేహాలు సమాధానాలు అనేవి ఉంటుంది. మొత్తం అయిపోయాక సందేహాలు సమాధానాలు ఉంటాయి. అందులో కొంతమంది పార్టిసిపెంట్స్ లేచి కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. ఈయన తెలిసిన దానికి సమాధానం చెప్పింది. ఈయన షార్ప్ బాగా, ఎందుకంటే ఐన్స్టీన్ తోటి కలిసి ఉన్నాడు కాబట్టి ఐన్స్టీన్ అంత గొప్పోడు కాకుండా ఐన్స్టీన్ చెప్పినటువంటి విషయాల మీద బాగా పట్టు వచ్చేసింది. తర్వాత స్మార్ట్ థింకింగ్ అయిపోయింది. 2-3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన తర్వాత ఒక టిపికల్ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది అక్కడ. ఈయన షార్ప్ కాబట్టి, డ్రైవర్ చాలా షార్ప్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే, సరే ఇంత చిన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నా ఎదురుగా వెనకాల కూర్చున్నాడు డ్రైవర్, నా డ్రైవర్ చెప్తాడు దానికి ఆన్సర్ అని చెప్పిండు. ఆయన వచ్చేసి ఆన్సర్ చెప్పిండు, అయిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి పాఠాలు జాగ్రత్తగా ప్యాసివ్గా విన్నా ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుంది, చదువు వస్తుంది. ఈ 3 Idiots సినిమాలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లోపల ప్రొఫెసర్ మాట్లాడుతూ ఉంటుంటే ఎంఎం అనే చిన్న పిల్లవాడు, ఇస్త్రీ చేసుకునేటటువంటి పిల్లవాడు ప్రాంప్టింగ్ చేస్తుంటాడు. అక్కడ ఏ ప్రొఫెసర్ అయితే ఏవైతే మాటలు మాట్లాడుతూ సేమ్ అవే డైలాగులు మాట్లాడతాడు. ఎందుకంటే ఇది చాలాసార్లు విన్నాడు ఆయన. వింటే చాలు, ఏకాగ్రతతో వింటే చాలు, చదువు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఒకవేళ మీరు విద్యార్థులు అయితే రెగ్యులర్గా స్కూల్లోకి వెళ్ళండి. వినేవాళ్ళు పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని రెగ్యులర్గా స్కూళ్ళకు పంపించండి. 2 విజ్ఞాన కేంద్రాలు, ఒకటి పాఠశాలలు అయితే రెండోది గ్రంథాలయాలు. ఎంతసేపు మీ పిల్లలు స్కూల్లో తర్వాత గ్రంథాలయాల్లో ఉంటుందో అంత మేధస్సు మీ పిల్లలకు వస్తుంది. సెంటు అమ్మే షాపులకి వెళ్ళి 1 గంట సేపు మీరు ఉంటే బయటకు వచ్చేటప్పుడు ఆ పరిమళ మీతో చాలాసేపు ఉంటుంది. అందుకే మీ పిల్లల్ని విజ్ఞాన కేంద్రాల్లో కనుక ఎక్కువసేపు ఉంచగలిగితే అద్భుతంగా మీ పిల్లలు ప్రతిభ కనబరిచిన వాళ్ళు అవుతారు. రెగ్యులర్గా పిల్లలు ఏం చదివిన అనకుండా అడగకున్నా కానీ
రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నావు అనేటటువంటి విషయం మీరు పట్టించుకోకపోతే, పేరెంట్స్ పట్టించుకోకపోతే పిల్లల గురించి మీరు పట్టించుకున్న వాళ్ళు ఏమవుతారు? అందుకే ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటే తెలుసుకోండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అటెండ్ కాండి. వాళ్ళతో టీచర్లతోటి ఇంటరాక్ట్ కాండి. పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి అడగండి. ఒకవేళ మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో పెట్టండి. ఎడ్యుకేషన్ కంటెంట్ చాలామంది వినరు. ఇప్పటిదాకా మీరు విన్నారంటే ఎడ్యుకేషన్ మీద మీకు ఐడియా ఉన్నట్టు లెక్క, ఎడ్యుకేషన్ మీద మీకు ప్రేమ ఉన్నట్టు లెక్క. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, తర్వాత ఎవరికైనా షేర్ చేయండి.